ఐఏఎస్ అరవింద్ కుమార్, నిన్న కేటీఆర్, ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి. ఎస్, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. మరి ఇవాల్టి బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఎలా సాగింది? అధికారుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? చూద్దాం బ్రేకింగ్ లో. ఫార్ములా ఈ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి విచారణ ముగిసింది. బిఎల్ఎన్ రెడ్డిని 6.5 గంటల పాటు విచారించారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ ను ప్రశ్నించిన ఏసీబీ కేటీఆర్, అరవింద్ స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. నిధుల మళ్లింపుపై బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు? ఎఫ్ఈఓకి జరిగిన చెల్లింపులపై ప్రొసీడింగ్స్ మీరే పూర్తి చేశారా? నగదు బదిలీ చేయాలని ఎవరైనా మీపై ఒత్తిడి తెచ్చారా? లాంటి ప్రశ్నలు వేశారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంట్రాగేషన్ ఇంటర్ లింక్స్ తో సాగింది. ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని మొన్న విచారించిన ఏసీబీ ఆయన స్టేట్మెంట్ ఆధారంగా A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని నిన్న ప్రశ్నించింది. అయితే 2 సెషన్లు సుమారు 7 గంటల పాటు కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఎంత మొత్తంలో నిధులను ట్రాన్స్ఫర్ చేశారు? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. లిఖిత పూర్వక ఆదేశాలు ఏవైనా ఇచ్చారా అంటూ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు A1, A2 స్టేట్మెంట్ ఆధారంగా A3 బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు. నిధుల చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు? విదేశాలకు నిధులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న కనీస విషయం తెలియదా? ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు? అంటూ పలు ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తంగా ఈ ఇంటర్లింక్ ఎంక్వైరీతో అధికారులు ఏం తేలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, A1, A2, A3 ముగ్గురిని కూడా విచారించారు ఏసీబీ అధికారులు. సో ఒక్కొక్కరిని 7 గంటలు, 6 గంటల పాటు విచారించారు. ఫైనల్ గా వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ క్లూ దొరికిందా? ఇప్పటివరకు ఏసీబీ అధికారులు గత 3 డేస్ నుండి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా విచారించారు. మొదటి రోజు అరవింద్ కుమార్ని, అట్లాగే సెకండ్ డే నిన్న కేటీఆర్ని, ఈరోజు హెచ్ఎండిఏకి మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా దాదాపు 7 అవర్స్ పాటు కూడా ముగ్గురిని విచారించారు. అయితే ముగ్గురి విచారణ అంటే ప్రాథమిక విచారణ కంప్లీట్ అయింది. ముగ్గురు స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. ముగ్గురిని కూడా ఎగ్జామిన్ చేశారు ఏసీబీ అధికారులు. సో ఫర్దర్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్నిటినీ కూడా ఏసీబీ అధికారులు టాలీ చేస్తున్నారు. దీని తర్వాత మరొకసారి ముగ్గురికి నోటీసులు ఇస్తారు ఏసీబీ అధికారులు. సో ఒకరితో ఒకరికి కన్ఫ్రంటేషన్ చేస్తారు. సో వాళ్ళు చెప్పినటువంటి దానికి ఒకరితో ఒకరు చెప్తున్నటువంటి సమాచారానికి పొంతన ఉందా లేదనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు ఎగ్జామిన్ చేస్తారు. సో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏసీబీ అధికారులు ఫర్దర్ స్టెప్ తీసుకోబోతున్నారు. అయితే ఇందులో మరొక కీలక అంశం, త్వరలోనే ఎఫ్ఈఓ సంస్థకి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రాథమికంగా బెనిఫిషరీగా ఉన్నటువంటి సంస్థ ఎఫ్ఈఓ. ఎందుకంటే హెచ్ఎండిఏ ఖాతా నుండి నిధులు వెళ్ళింది ఎఫ్ఈఓ సంస్థకే కాబట్టి త్వరలోనే వారికి కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రోజుతో ముగ్గురు అక్యూజ్డ్గా ఉన్నటువంటి 3 మెంబర్స్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫర్దర్ ఏసీబీ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. సెకండ్ టైం మళ్ళీ ముగ్గురికి నోటీసులు ఇస్తారా లేదా ఫర్దర్ నోటీసులు ఇవ్వకుండానే ఏసీబీ నెక్స్ట్ స్టెప్ వేయబోతుందా చూడాల్సి ఉంది. రైట్ ప్రణీత.